చేసినట్టుగా చేస్తున్నారు. ఓయ్ ఓయ్ చిన్నదొరా సార్, గుడ్ నైట్ సార్. గుడ్ నైటా? వాడు ఎక్కడికి పోయాడో తెలియట్లేదే, ఎస్కేప్ అయిపోయాడా? కైలాసపురం ఏంటనా అక్కడేం చేస్తున్నావు? రైట్ దేనికన్నా పిలిచారు? నువ్వేమన్నా విగ్రహాల దొంగవా? రాత్రేమో బీచ్ లో విగ్రహం దగ్గర ఉన్నావు, తెల్లారి చూస్తే వినాయకుడు విగ్రహం దగ్గర ఉన్నావు. ఎవర్రా నువ్వు? ఏమయ్యా, ఇక్కడ వినాయకుడు విగ్రహమే లేదు కదా, ఎలా వచ్చింది? ఏంటి కన్నా? పక్క వీధి నుండి నేనే దొంగిలించుకొచ్చానన్నా. దుర్మార్గుడా, అందరూ దొంగతనాలు చేసి స్టేషన్కి వస్తారు, వీడు స్టేషన్ నుంచి వెళ్లి దొంగతనం చేసి వచ్చాడు. అన్నా మీకే ఏవీ తెలీదు. ఏమంటున్నావు? గణపతి విగ్రహం తెచ్చి పెట్టి పూజలు చేసామనుకోండి, మనకి హారతలు పడతారు. ఓహో, అవునన్నా. నీ ఇష్టాన్ని స్టోరీలు బిల్డప్ చేస్తున్నావురా? దొంగతనం చేస్తే దేవుడు కళ్ళు పొడి చేస్తాడంటారు. వీడు దేవుణ్ణే దొంగతనం చేశాడు. ఇప్పుడు ఎవడి కళ్ళు ఎవడు పొడి చేస్తాడు? కూర్చోమని చెప్పా. మాట్లాడవయ్యా. హలో 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 సార్, సిగ్నల్ దొరకలేదు సార్. ఎలా సిగ్నల్ వస్తున్నాయా? రెండు పక్కల రెండు పొదలు పెంచావు, ఎలా సిగ్నల్ వస్తున్నాయి? నువ్వు మాట్లాడు. హలో, అలాగా అలాగా ఏంటి అలాగా? ఇంకో సెల్ కనబడతలేదు సార్. ఏంటి ఇంకో సెల్ కూడా మాయమయ్యిందా? దేశంలో విగ్రహాలు దొంగిలించిన అన్ని కేసుల్ని వీడి మీద వేసి వీడిని తీసుకెళ్లి లోపల వేయండి. అయ్యో అయ్యో, వీడితో నాకు పెద్ద టెన్షన్ అయిపోయింది. వెళ్ళి ఒక టీ చెప్పయ్యా. వీడు తప్పించుకుపోతాడయ్యా. మీరే పంపించినా నేను ఇక్కడి నుంచి వెళ్ళండి. ఆహా, వీడు ఏదో ఐడియాతోనే వచ్చాడు. అండా ఈ టీం మాస్టర్ ఎక్కడికి వెళ్ళాడా? ఓ 5 టీలు కొట్టండి, మా హెడ్ గారు వెయిట్ చేస్తున్నారు. ఎవరు మీరు? కొత్తగా ఉన్నారు. ఎవరు? నేనా, కైలాసపురం పసిపోతానండి. ఓ, ట్రాన్స్ఫర్ వచ్చింది మీరేనా? మీరెవరైతే నాకేటి త్వరగా టీలు ఇవ్వండి, హెడ్ గారు వెయిట్ చేస్తున్నారు. ఇస్తాను సార్. హాఫ్ డే లీవ్ కావాలి సార్. ఎందుకు? మీసాలు ట్రిమ్ చేసుకోవడానికి. ముందు దీన్ని ట్రిమ్ చేయి, తర్వాత దాన్ని ట్రిమ్ చేయదు గానీ. అది మేసమా గెడ్డమా నాకు కన్ఫ్యూషన్ గా ఉంది. టీలు ఇదిగోనండి, పేపర్ తీసుకున్నా. ఇదిగోండి, నేనే తెచ్చేసాను. పేపరు, టీ. నేను ఉట్టి మినపప్పు గారి. చూసారయ్యా, డిపార్ట్మెంటే అవపోసన పెట్టేశాడయ్యా. ఒక్క పని చెప్తే 3 పనులు చేస్తున్నాడు. కరెక్ట్ అన్నా. ఇటువంటి మనిషే మన స్టేషన్ కి కావాలి. మీరు ఉన్నారు. ఆ కౌసల్యాపురం పశుపతి మాది కైలాసపురం అండి. ఎలా చెప్పినా నీ పేరులో మార్పు ఏమీ రాదులేవయ్యా. ఏదో ఒక అక్షరం అటు ఇటుగా మారింది, దానికి కూడా ప్రాబ్లం చేస్తున్నావే. నువ్వేం చేస్తున్నావు పశుపతి? నువ్వు ఎక్కడే ఉంటున్నావు, మాకు అవసరమైన చిన్న చితకా పనులన్నీ చేస్తున్నావు, ఓకేనా? ఏమంటున్నారన్నా? నాకు స్టేషన్ లో పనిస్తారా? నాకు పోలీసు ఉద్యోగం దొరికిందో. హలో, ఏ శనదరా, ఆ పక్కన దాసుంటే పిలు. సార్, ఎస్పీ ఇంట్లోంచి బామ్మ పిలుస్తున్నారు. ఓయ్, నేను కేసు విషయంలో బిజీగా ఉన్నానని చెప్పవయ్యా. బామ్మ, ఆయన కేసు విషయంగా బిజీగా ఉన్నారు. ఆడ పోలీస్తో మాట్లాడుతున్నాడా? సార్, మీరు లేడీ పోలీస్తో మాట్లాడుతున్నారని బామ్మ కరెక్ట్ గా చెప్తున్నారు సార్. ఏంటయ్యా అంటున్నావు? ఆ ముసలి కెమెరా ఏమన్నా ఇక్కడ పెట్టిందా? ఒకవేళ కింద పెట్టిందా? లేదు లేదు, నేనే వస్తున్నా. ఇవ్వయ్యా లేదంటే కంప్లైంట్ చేస్తుంది ముసలిది. బామ్మా, ఏమిట్రా ఉండి లేనని అబద్ధం చెప్తున్నావు? రేయ్, మా అబ్బాయితో చెప్పి నిన్ను లేపించేస్తాను. లేపేస్తావా? బామా తొందరపడకు. ఏముంది, మీకు ఎప్పుడు తెచ్చినట్టుగా వాల్గు జబ్బు తేవాలి, అంతే కదా. అదేమైందంటే మన వైజాగ్ బీచ్ లో సైక్లోన్ ఫామ్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సైకిలే వెళ్ళకూడదు అంటున్నారు. మరి బోటు వెళ్ళడం కష్టం కదా. పనికిరాని విధవనా? అయ్యో, ఈవిడ నేను చెప్పింది అర్థం చేసుకోవట్లేదే. ఇప్పుడు మీకు చేపలు దొరకపోతే ఏమిటి? మంచి ఎండు చేపలు పంపించరా? నేను వస్తాను బామ్మ. అయినప్పటికీ మన ఇంట్లో పని చేయడానికనే ఒక మనిషిని అపాయింట్మెంట్ చేసాం, అతను పంపించరా? ఏయ్ పశుపతి అన్నా, పిలిచారన్నా? ఏంటి లాకప్పులో చూస్తున్నావు? చేయడానికి ఒక పని కూడా లేదు. పని ఉంది. ఎస్పీ గారి ఇంట్లో పిలిపి వచ్చింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంట్లోనా? అవును. అన్నా, ఆయనలాగే ఊపిరి బిగబట్టి పాడుతున్నారు. ఎందుకన్నా కొట్టారు? మరి ఎస్పీ అంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అయ్యో, ఎస్పీ గారి ఇంటి నుంచా? అవును, ఏదో పని వెళ్ళు. ఇదిగో ఇప్పుడే వెళ్తాను. పశుపతి ఏంటన్నా? ఏంటయ్యా పల్లెటూరు వాళ్ళగా లుంగి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మరో డ్రెస్ నా దగ్గర లేదే. మన దగ్గర ఉందే. మన చిన్నదొర ప్యాంటు సైజు నీకు కరెక్ట్ గా సరిపోతుంది. అది వేసుకుని వెళ్ళు, పోలీసులాగా వెళ్ళు. పోలీసులా ఏంటన్నా? పోలీస్ గానే వెళ్తాను. మనకు దొరికిన సేవకుడు ఎంతో తెలివైన వాడు, కాకపోతే తొడే కాస్త విశాలం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.